తెలంగాణ ఎస్ఎస్‌సి తెలంగాణ 10థ్ క్లాస్ సంబంధించిన పబ్లిక్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ అయితే ఈరోజు రిలీజ్ కాబోతున్నాయి. మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా రిజల్ట్స్ అనేది ఏ టైంకి రిలీజ్ అయితాయి అని చెప్పి మాట్లాడుకుందాం. అండ్ దాంతో పాటుగా ఈ రిజల్ట్స్ అనేది ఎవరు రిలీజ్ చేస్తారు అని చెప్పి మాట్లాడుకుందాం. అండ్ దాంతో పాటుగా అఫీషియల్ వెబ్‌సైట్స్ ఏంది అని చెప్పి మనమైతే డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఓకేనా? సో, మనకు 29 ఏప్రిల్ 2026 రోజు ఈ రిజల్ట్స్ రిలీజ్ చేస్తారు అని చెప్పి మనకు అఫీషియల్‌గా అప్డేట్ రావడం అయితే జరిగింది. సో, ఈ తెలంగాణ 10థ్ క్లాస్ ఆర్ ఎస్ఎస్‌సి పబ్లిక్ ఎగ్జామినేషన్‌కి సంబంధించి రిజల్ట్స్ అనేది 29 ఏప్రిల్ 2026 రోజు ఏ టైంకి రిలీజ్ అయితాయి? అండ్ ఎవరు రిలీజ్ చేయబోతున్నారు? అండ్ దాంతో పాటుగా అఫీషియల్ వెబ్‌సైట్స్ ఎన్నున్నాయి? ఆ వెబ్‌సైట్ ఏందని చెప్పి డీటెయిల్డ్‌గా మనం మాట్లాడుకుందాం. సో, దానికంటే ముందు మీరు ఒకవేళ మన ఛానల్‌కి కొత్తగా వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోరి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఒకసారి రిజల్ట్స్ అనేది రిలీజ్ అవ్వగానే మనం మన ఛానల్ లోపల అఫీషియల్ వెబ్‌సైట్ లింక్స్ అనేది డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేసి ఒక వీడియో అయితే చేసుకుంటాం అన్నట్టు. కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే ఏమైతది అంటే ఈ రిజల్ట్స్ అనేది రిలీజ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తది. మన ఛానల్ నుండి రిజల్ట్స్ అనేది రిలీజ్ అయినాయి అని చెప్పి. అండ్ దాంతో పాటుగా 3 డిఫరెంట్ వెబ్‌సైట్స్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతదన్నట్టు రిజల్ట్స్‌ని చెక్ చేసుకోవడానికి. అండ్ దాంతో పాటుగా ఒకవేళ మీకు నేమ్ వైస్ రిజల్ట్స్ కావాలంటే ఎట్లా చెక్ చేసుకోవాలనేది కూడా నేను చెప్పడానికి ట్రై అయితే చేస్తా. కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి. అండ్ మనం ప్రీవియస్‌గా తెలంగాణ ఎస్ఎస్‌సికి సంబంధించి తెలంగాణ 10థ్ క్లాస్ సంబంధించిన రిజల్ట్స్ ఎప్పుడొస్తాయని చెప్పి కొన్ని వీడియోస్ అయితే చేసుకున్నాం. అండ్ దాంతో పాటుగా సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్, మహాత్మా జ్యోతిబా ఫులేకి సంబంధించి ఇంటర్మీడియేట్ కాలేజ్ లోపల ఎట్లా జాయిన్ కావాలని చెప్పి ప్రీవియస్‌గా మస్తు వీడియోలు చేసుకున్నాం. అండ్ ఫర్దర్ కూడా ఇట్లాంటి వీడియోస్ అయితే చేసుకుంటా ఉంటాం అన్నట్టు. మనకు ఐటీఐకి సంబంధించిన నోటిఫికేషన్ వస్తది. త్రిబుల్ ఐటీకి సంబంధించిన నోటిఫికేషన్ గురించి మనం ప్రీవియస్‌గా మాట్లాడుకున్నాం. అండ్ దాంతో పాటుగా నెక్స్ట్ ఐటీఐ నోటిఫికేషన్ వస్తది. వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. పాల్‌సెట్ గురించి కూడా ప్రీవియస్‌గా మాట్లాడుకున్నాం. ఫర్దర్‌గా పాల్‌సెట్‌కి సంబంధించి కూడా మాట్లాడుకుంటాం అన్నట్టు. కాబట్టి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి. మీకు మస్తు హెల్ప్‌ఫుల్ ఉంటదన్నట్టు. ఓకేనా? సో, మనకు రిజల్ట్స్ విషయానికొస్తే 29 ఏప్రిల్ 2026 రోజు మనకు మోస్ట్‌లీ మనకి రిజల్ట్స్ అనేది రిలీజ్ కావడం అయితే జరుగుతదన్నట్టు. 29 ఏప్రిల్ 2026 రోజు మనకు ఈ రిజల్ట్స్ అయితే రిలీజ్ కావడం అయితే జరుగుతది. ఓకేనా? సో, పక్కాగా 29 ఏప్రిల్ 2026 రోజు అంటే మనకు అఫీషియల్‌గా సర్క్యులర్ కూడా రావడం అయితే జరిగిందన్నట్టు. 29 ఏప్రిల్ 2026 రోజు 2 పీఎంకి రిజల్ట్స్ రిలీజ్ అయితాయి అని చెప్పి. ఒకవేళ ఏదైనా టెక్నికల్ ఇష్యూ ఉంటే మనకు 30 ఏప్రిల్ రోజు ఈ రిజల్ట్స్ అనేది రిలీజ్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? సో, రేపైతే పక్కాగా రిలీజ్ అయితది. దానికి సంబంధించిన మనకు వెబ్‌సైట్స్ కూడా మీరిక్కడ చూసుకోవచ్చు. అఫీషియల్‌గా మనకు వెబ్‌సైట్స్ కూడా లైవ్ అయితే అయిపోయినాయి. అండ్ ఇక్కడ మనకు రిజల్ట్స్ ఆఫ్ ఎస్ఎస్‌సి పబ్లిక్ ఎగ్జామినేషన్ 2026 అవైలబుల్ సూన్ అని చెప్పి మనకు వెబ్‌సైట్స్ కూడా అవైలబుల్ కావడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా? సో, ఇక్కడ మీరు చూసుకుంటే మనకు 3 వెబ్‌సైట్స్ అయితే ఉంటాయన్నట్టు. సో, ఇదొక వెబ్‌సైటు. ఓకేనా? సో, డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ తెలంగాణ పాపులర్‌లీ నోన్ యాస్ ఎస్ఎస్‌సి బోర్డ్ అని చెప్పి ఉంది కదా! ఇది అఫీషియల్ వెబ్‌సైట్. ఇక్కడ మనకి ఎస్ఎస్‌సి అని ఉంది కదా! ఇదొక అఫీషియల్ వెబ్‌సైట్ అన్నట్టు. ఓకేనా? bsc.telangana.gov.in అని చెప్పి. ఓకేనా? సో, bsc.telangana.gov.in ఓకేనా? సో, ఇదొక వెబ్‌సైట్. అండ్ ఇది కాకుండా మనకు ఇంకా వేరే వెబ్‌సైట్స్ అయితే ఉన్నాయన్నట్టు. ఇంకొక వెబ్‌సైట్ ఏంది అంటే results.bsc.telangana.gov.in అని చెప్పి. ఓకేనా? results.bsc.telangana.gov.in అని చెప్పి. సో, ఇది కాకుండా ఇంకొక వెబ్‌సైట్ అయితే ఉందన్నట్టు. school.edu. ఓకేనా? తెలంగాణ.gov.in ఓకేనా? school.edu.telangana.gov.in అని చెప్పి మనకు ఇట్లా డిఫరెంట్ 3 వెబ్‌సైట్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందన్నట్టు. ఇది ఇంకా మనకు అవైలబుల్‌లో లేదు. ఓకేనా? edu.gov.in అని చెప్పి. సో, ఇది మనకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత అవైలబుల్‌కొస్తది. అండ్ ఇది కాకుండా మనకు ఈ వెబ్‌సైట్ అయితే అవైలబుల్ ఉందన్నట్టు మనకిప్పుడు. ఓకేనా? ఆఫ్టర్ రిజల్ట్స్ మనకు డైరెక్ట్ ఏమని అడుగుతది కదా! అంటే హాల్ టికెట్ నంబర్ అడుగుతది. హాల్ టికెట్ నంబరు మనం ఇచ్చేసి గెట్ రిజల్ట్స్ అని అడుగుతాడు. మనకు రిజల్ట్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? సో, హాల్ టికెట్ నంబర్ అడిగి డేట్ ఆఫ్ బర్త్ అడగొచ్చు. లేకపోతే డైరెక్ట్ హాల్ టికెట్ నంబర్ తోటి మనకు ఈ రిజల్ట్స్ అయితే చూసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. అండ్ నాట్ ఓన్లీ దిస్ మనకు వాట్సాప్ లోపల కూడా
ఓకేనా. సో, వాళ్ళకు వాట్సాప్ నంబర్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందన్నట్టు. వాట్సాప్ లోపల గూడా వాళ్ళకి హాయ్ అని మెసేజ్ చేస్తే, సో, మన డీటెయిల్స్ ఇస్తే అక్కడ వాట్సాప్ లోపల గూడా మన రిజల్ట్స్ అయితే చెక్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. సో, ఇవి కాకుండా మనకు వేరే థర్డ్ పార్టీ వెబ్‌సైట్స్ కూడా ఉంటాయన్నట్టు. సో, ఆ థర్డ్ పార్టీ వెబ్‌సైట్స్ లోపల లైక్ ఈనాడు, సాక్షి లాంటి వెబ్‌సైట్స్ లోపల కూడా చెక్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. సో, ఫర్దర్‌గా మనం ఈ రిజల్ట్స్ అనేవి రిలీజ్ అయిన తర్వాత ఎట్లా చెక్ చేసుకోవాలని చెప్పి డీటెయిల్డ్‌గా వీడియోస్ అయితే చేసుకుందాం. అండ్ రిజల్ట్స్ అనేది రిలీజ్ అవ్వగానే ఒక వీడియో వస్తది. అండ్ ఆ వీడియో కింద డిస్క్రిప్షన్ లోపల అఫీషియల్ వెబ్‌సైట్ లింక్స్ అయితే ఇస్తాను నేను. ఓకేనా. సో, డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. పక్కా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయి. ఓన్లీ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అండ్ కరెక్ట్ అప్డేట్స్ మాత్రమే మన ఛానల్ లోపల వీడియోస్ చేసుకుంటాం అన్నట్టు. సో, డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్ అండ్ థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.